అయితే మనం ఈరోజు మొదటి అధ్యాయం చెప్పుకోబోతున్నాం కాబట్టి ఫస్ట్ చాప్టర్లో మనకు మొత్తం 8 వర్సెస్ ఉన్నాయి. 8 వర్సెస్లో కూడా ఫస్ట్ టు 11 వర్సెస్ ఒకలా చెప్పుకోవచ్చు విభజించుకొని, తర్వాత మిగతావి ఇంకొక భాగంగా మనం చెప్పుకోవచ్చు. మొదటి భాగంలో మనకు ఈ పుస్తకపు నాంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ పుస్తకం విషయం, అసలు ఈ పుస్తకం ఏంది, ఈ పుస్తకం చెప్పదలిచింది ఏంది అని సొలొమోన్ గారు చెప్పదలుచుకున్నాడు. ఈ 11 చాప్టర్స్లోనే టోటల్గా చాలా విషయాలు చెప్పేసినాడు. కాబట్టి మనం చూస్తే 2వ అధ్యాయంలో చూస్తే 2వ వచ్చిన వ్యర్థం ప్రసంగి చెప్తా ఉన్నాడు. వ్యర్థం సమస్తం వ్యర్థం, అన్ని తరచి చూసినాడు, సమస్తం వ్యర్థం అన్నాడు. సూర్యుని క్రింద నేను చూసింది ఏది కూడా అన్ని వ్యర్థమే అంటున్నాడు. సూర్యుని క్రింద అంటే ఈ లోకం, భూమి అని చెప్పుకున్నాం కదా. చాలా మంది ఏంటంటే ఎక్కువ తెలివితేటలు ఉపయోగించుకొని సూర్యుని క్రింద చాలా ఉన్నాయి కదా అంటే ఈ సోలార్ ఎక్లిప్స్ అన్ని కూడా, ఈ సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ కూడా చూడకూడదు మనం. ఈ లోకంలో భూమి ఇక్కడ భూమి ఉంది, వేరే మనం గ్రహాల గురించి ఆలోచించకుండా భూమి మీద ఉన్న మన గురించి మాట్లాడుతున్నాడు. మనం చేసే పనుల గురించి, వస్తువుల గురించి మాట్లాడట్లేదు సొలొమోన్ గారు. అందుకే 3వ అధ్యాయము 16వ వచనంలో 8:14 ఇవి ఉంటుంది సూర్యుని క్రింద అని. 3:16 అంటే లోకంలో విమర్శ స్థానమున, హీబ్రూలో ఇంగ్లీష్లో కూడా సూర్యుని క్రింద అనే ఉంటుంది. మనం కొన్ని వచనాలు మనం సర్చ్ చేసుకుంటే సూర్యుని క్రింద అనే ఉంటుంది. చాలా హీబ్రూలో ఉన్నవి తెలుగు ట్రాన్స్లేషను కరెక్ట్గా హీబ్రూలో ఉంటుంది. ఆ తెలుగులో ఉన్నదాన్ని కూడా మనం హీబ్రూలో వెతుక్కుంటే కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి ఒక చెప్తుంటే విన్నాను నేను, ఒకరు ఎవరో ఇట్లా బైబిల్ విమర్శకులు విమర్శిస్తూ ఉంటే, అట్లా లేదు నాయన, హీబ్రూలో ఇది ఇవోడు, నువ్వు ఒక్క కోణంలోనే చూస్తున్నావు. అందుకే చాలామంది బోధకులు ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ 2 పెట్టుకుంటారు. కొంతమంది ఇంకా బాగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు హీబ్రూ బైబిల్ కూడా తరచి చూస్తారు. హీబ్రూ బైబిల్కి దాదాపుగా ఆ ట్రాన్స్లేషన్కి తిరుగులేదు అన్నట్టుగానే కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి కొన్ని వర్డ్స్లో ఇంగ్లీష్లో కూడా సూర్యుని కిందనే ఉంటుంది. ప్రసంగి 8:14 వ్యర్థమైన మరొకటి సూర్యుని కింద కనబడుతుంది అని అంటారు. ఇంగ్లీష్లో కూడా భూమి అనే ఉంటుంది వ్యర్థమైనది అనే దానికి. అదే సూర్యుని కింద అనే విషయాలు కూడా చాలాసార్లు ప్రస్తావించిన సొలొమోన్ గారు. 1వ అధ్యాయం 3, 9, 14, 2వ అధ్యాయం 11, 17, 18, 19, 20, 22, 3వ అధ్యాయం 16, 4, 1, 4వ అధ్యాయం 1, 3, 7, 15, 5వ అధ్యాయం 13, 18, 6వ అధ్యాయం 1, 12, 7వ అధ్యాయం 11, 8వ అధ్యాయము 9, 14, 15, 17, 9వ అధ్యాయం 3, 6, 9, 11, 13, 10వ అధ్యాయంలో 5వ వచనంలో ఇక్కడ అంతా కూడా అదే ట్రాన్స్లేషన్ ఉంది. హీబ్రూలో అదే భూమి కింద అనే, సూర్యుని క్రింద అంటే భూమి, లోకము అనే హీబ్రూలో కూడా ట్రాన్స్లేషన్ ఉంది. వ్యర్థం అనేది కూడా ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సూర్యుని కింద, లోకంలో అనేది కూడా చాలా సూర్యుని కింద అని ఇంపార్టెన్స్ ఇచ్చినాడు. ఎందుకంటే అన్ని గ్రహాలని గురించి అన్నిటిని సర్చ్ చేసినాడు కదా సొలొమోన్ గారు, అందుకు అలా రాసినాడు. ఎవరైనా కథలు రాసేటప్పుడు సూర్యుని కింద రాస్తారా? దాదాపు ఎక్కడ మనకు కనపడవు కదా. సొలొమోన్ గారే ఒక ప్రత్యేకమైన రైటర్, ఆయన జ్ఞాని కదా, ఆ విధంగా రాసినాడు. అంత వ్యర్థం అన్నాడు. వ్యర్థం అంటే ఏంటంటే పనికిరానిదని కదా, వేస్టేజ్ అంతా తీసి ఏం చేస్తాం, చెత్త కుప్పలో వేస్తాం. అంటే నిష్ప్రయోజనమైనది వ్యర్థం అంటే. అదే మనం అంటే ఇంగ్లీష్లో చూస్తే వ్యానిటీ, మీనింగ్లెస్ అని, హీబ్రూలో చూస్తే ఇదే వస్తుంది. హెబెల్ అంటే ఆవిరి, ఊపిరి, శ్వాస అనే అర్థం. అంటే మనం శ్వాస పీల్చుకున్నప్పుడు విలువైనగా చూస్తాం, వదిలేసిన శ్వాస ఆ వేస్టేజ్లోకి వెళ్ళిపోతుంది. శ్వాస పీల్చకుండా, గాలి పీల్చకుండా ఎంతసేపు ఉండగలం? భక్తులు అంటారు కదా, కనురెప్ప పాటులో అని ఉంది కదా, మాయమైపోతుంది. అంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది కదా మన జీవితము అంది కదా బైబిల్ గ్రంథంలో. అది ఆ ఊపిరి గురించి మాట్లాడినాడు సొలొమోన్ గారు. అంటే మన ఆయుష్, మన ఊపిరి ఎప్పుడు పోద్దో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. దేవుని బిడ్డలకైతే దేవుడు చెప్తాడు, నీ చావుకాలం సమీపించింది, సిద్ధపడు అని మనకు అర్థమైపోతుంది. కానీ అజ్ఞానులకు అర్థం కాదు కదా. దేవునికి సమీపంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. మరణం ఎప్పుడో తెలియదు, ఎప్పుడు యాక్సిడెంట్లు అయ్యి ఎప్పుడు చనిపోతారో తెలియదు.
మరణానికి ముందు చాలా మంది చాలా మంచి మాటలు చెప్తా ఉంటారు, సిద్ధపాటు మాటలు, కుటుంబాన్ని సిద్ధపరుస్తూ ఉంటారు. అది ఆ ఊపిరి శ్వాస అనేది ఎప్పుడు పోద్దో తెలీదు అన్నట్లుగా సొలొమోన్ గారు రాసినారు. కీర్తన 39:5 చూస్తే దావీదు గారు రాస్తారు, నా దినముల పరిమాణము నీవు బెత్తడంత చేసి ఉన్నావు, నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉంది. ఎంత స్థిరుడైనా కూడా ప్రతివాడు కేవలం ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఊపిరి అంతే. మనము ఊపిరి ఆగిపోయింది అంటారు. చనిపోగానే మనిషిని ఏమంటారంటే ఊపిరి ఆగిపోయింది. ఎక్కువగా ఏం చేస్తారంటే టక్కని మా సామాన్య మనుషులు పిలుస్తాంటే పలకకపోతే ఎక్కడ చేయి పెడతాం, ఎక్కడ శ్వాస వదులుతాం, నోస్ దగ్గర మన చేయి ఇట్లా పెడతాం. ఊపిరి రావట్లేదు అనుకోండి, లోపల నుంచి గాలి వదలకపోతే ఊపిరి పోయింది అంటారు. అది ఆ ఊపిరి ఎంతసేపు ఎప్పుడు అనేది ఈ లోకంలో ప్రజలకు తెలియదు. ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఎప్పుడు పుడతారో అసలు ఎవరికీ తెలియదు. అది దేవునికి మాత్రమే తెలుసు. పుట్టించేవాడు దేవుడు కాబట్టి చాలా మంది అంటారు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు అని. దేవుడు లేకుండా ఎలా వచ్చినాం? సరే దేవుడు లేకుండానే వచ్చినాం. మనం నువ్వు పుట్టిన ఎప్పుడు తల్లి గర్భంలో పడని చెప్పగలవా అంటే చెప్పలేరు. ఎట్లా ఉంటుంది అంటే నీకు బ్రెయిన్ ఉందా అంటే ఉంది అంటారు. ఏ చూపి అంటే ఉంది అంటారు. ఏది చూపి అంటే చూపిరు. ఎట్లా ఉంది అని నమ్ముతున్నాం. బుర్ర పనిచేస్తుంటే బుర్ర ఉందని అర్థమవుతుంది. ఆ బ్రెయిన్ లేదు అంటే చూపిస్తే చూస్తానంటే దేవుడు కూడా అంతే. ఆయన క్రియలు, ఆయన సృష్టి, మన పుట్టుక, మన జీవితమే దేవుడు ఉన్నాడా లేదా అని చూపిస్తుంది. నిజంగా అటువంటి దేవుడు మన దేవుడు. ఊపిరిని ఈ విధంగా ఊపిరి శ్వాస అని హీబ్రూలో చక్కగా ఉంది ట్రాన్స్లేషన్లో. కీర్తనలు 62:9 కూడా దావీదు గారు ఏం చేస్తారంటే అల్పులైన వారు ఒట్టి ఊపిరి అయినారు అంటే ఒట్టి ఊపిరి. గనులైన వారు మాయాస్వరూపులు, త్రాసుల వారందరూ తేలిపోదురు, ఒట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. ఒక్కసారి ఊపిరి ఆగిపోతే, ఎవరైనా చనిపోతే ఊపిరి ఆగిపోద్ది. అదన్నమాట మాట్లాడుతున్నారు భక్తులు. ఇది చాలా అల్పమైనది, తాత్కాలికమైనది మానవుని జీవితం. మహా అంటే 80 సంవత్సరాలు, ఇంకా 70 సంవత్సరములు అధిక బలం ఉంటే 80 అన్నారు. ఈ దినాల్లో కూడా 100 years బతికే వాళ్ళు కూడా ఉన్నారు. అధిక శక్తితో బతుకుతున్నారు అనొచ్చు. బ్లెస్సింగ్తో, దేవుడిచ్చిన ఆశీర్వాదంతో. మన గ్రూప్లో కూడా దీపాంటి కానీ ఆనందమేర అంటే కానీ నేను అనుకుంటాను 70 దాటిపోయిన వారు కూడా దేవుడిచ్చిన బలముతో జీవిస్తున్నారు. దేవుని కొరకై జీవింపజేసుకుంటాడు దేవుడు. అది దేవుడిచ్చింది. మా అంటే ఒక 100 years అంతే, తర్వాత వెళ్ళిపోవాల్సిందే. ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాల్సిందే. ఈ ఊపిరి ఆగిపోవాల్సిందే. అటువంటిది మన జీవితం. ఊపిరి పీల్చినంత వరకే బతుకుతాం. ఊపిరి ఆగిపోతే మన జీవితం అంతే. కాబట్టి ఆ విధంగా వ్యర్థం అని అందుకే అన్నాడు సొలొమోన్ గారు, ఏముంది ఈ లోకంలో, అంత తరచి చూసినా, అంత వెతికినా ఏముంది, ఊపిరి ఆగిపోతే ఈ జీవితం అనుభవించేది ఇంకేముంది అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. దేవుడు లేకపోతే అట్లే అనిపిస్తుంది. ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఎందుకు జీవిస్తున్నామో తెలియదు, ఎవరి కోసం బతుకుతున్నామో తెలియదు, ఎందుకు అంటే ఎవరి కోసం అంటే సంపాదిస్తున్నామో తెలియదు. అదే మాట్లాడతాడు ప్రసంగి గారు ముందు అధ్యాయాల్లో. అన్ని చూపించంటే టైం సరిపోదు. సంపాదిస్తారు, తర్వాత ఎవరో అనుభవిస్తారు అంటున్నాడు. అది కూడా వ్యర్థమే అంటున్నాడు. అంటే ప్రయాస అంతా వ్యర్థమే. చాలా మంది అనుకుంటారు అంతా నేనే అనుభవించాలి, నాకే కావాలి, అంత మొత్తం నాకే. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం పోనీ నీ తరం అనుభవిస్తా. దేవుడు ఆశీర్వాదం ఇస్తే వ్యర్థమని ఎందుకు అనుకోవాలి? అందుకే సొలొమోనుకి అయితే దేవుడు మాత్రం సొలొమోనుకి దేవుని దయ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు, కీర్తి ఇచ్చాడు. వేరే రాజ్యాల నుంచి అనేకులు వచ్చి ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకొని పోయినారు. ఒక గుర్తింపు కలిగిన రాజుగా ఉండిపోయినాడు. నిజంగా గొప్ప విషయం. అసలు దేవుని ఫేవర్లో ఉండటం, గాడ్స్ ఫేవర్లో ఉండటం ప్రాముఖ్యమైనది. గాడ్స్ ఫేవర్లో ఉండబట్టి ఆయన దేవుడు అంత జ్ఞానం ఇచ్చినాడు. విజ్డమ్, పవర్, రిచెస్ ఇవన్నీ ఎవరు ఇచ్చినారు? ఆనరు, రెప్యుటేషన్ ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినవి. దేవుణ్ణి మర్చిపోతే అన్ని వ్యర్థంగా కనిపిస్తాయి. ప్రభా ప్రతి విషయాన్ని చూసినప్పుడు ప్రభా దీన్ని తరచు చూడాలని నాకు ఎందుకు ఆలోచన పుట్టించావు, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా అనాల్సిన సొలొమోన్ గారు మొత్తం వేస్ట్ అంటున్నాడు, మొత్తం వ్యర్థం అంటున్నాడు. జీవితాన్ని ప్రభుతో గడిపితే వ్యర్థంగా కనపడదు. కొంత ఫూలిష్నెస్ కూడా కనిపిస్తుంది ప్రసంగి గ్రంథంలో.
అది మనం అలా ఉండకూడదని, దేవుని కలిగి లేకుంటే అంతా వేస్ట్ అని నేర్చుకోవాలి మనం. ప్రపంచాన్ని చూస్తున్నాడు, ఏదైనా చేయగలడు. తను అనుభవించి చూసినవే రాసినాడు ఈ ప్రసంగి గ్రంథంలో. తను ఏదైతే అనుభవించాడో, తను ఏదైతే చూచాడో వాటిని అనుభవించిన వాళ్ళే కదా చెప్పగలరు. జర్నీస్ చేసిన వాళ్ళు జర్నీలో ఉన్న రిస్కులు ఏందో చెప్తారు. కొన్ని అనుభవాలు జీవిత ప్రయాణంలో కొన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళే దాని గురించి బాగా చెప్పగలరు. చెప్పినా ఎక్కుతుంది వేరే వాళ్ళకి. నేను ఆ పరిస్థితి గుండా వచ్చిన అంటే వాళ్ళు ఆదరణ పొందుతారు. అందుకే దేవుడు చాలా అనుభవాలు ఇస్తాడు మనలాంటి వాళ్ళకి. మీరు ఇతరులకు ఉపయోగపడండి, వ్యర్థంగా బతకబాకండి అని. దాన్ని మనం హ్యాపీగా స్వీకరించాలి. ఎన్ని అనుభవాలు సంతోషించాలి. ప్రభు మహిమ కొరకే చెప్తాను. నాకు ఎన్ని అనుభవాలు సంతోషం అవుతుంటుంది. అప్పటికప్పుడు ఏంటి ప్రభు అనుకుంటాను, కానీ ప్రభా ఇది ఒక అనుభవం ఇచ్చావా, నీకు వందనాలయ్యా. ఎన్ని అనుభవాలు ఇస్తే దేవుడు మనల్ని అంత దేవునికి దగ్గరగా, అంత దేవుడు మనల్ని ఆత్మీయంగా రిచ్గా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు అనుకోవాలి మనం. అంతే. అనుభవాల్లో నిరాశ పడకూడదు, కృంగిపోకూడదు. ఒక అనుభవం, ఒక బాధ, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభువా ఇందులో నేనేం నేర్చుకోవాలి, ఇందులో నేనేం తెలుసుకోవాలి, దీని నుంచి ఇతరులకు నేను ఎలా ఉపయోగపడాలి అని మనము ప్రార్థించుకుంటే అది మాయమైపోవటమే కాకుండా ఇతరులకు మనం ప్రయోజకులుగా అవుతాం. లేకపోతే సొలొమోను గారు అన్నట్టు వ్యర్థం అనాల్సి వస్తుంది. బ్రతికిన జీవితం అంతా వ్యర్థమే. అంత సుఖమే కావాలంటే రాదు. కష్ట సుఖాలు కావడి కుండలు అని ఉంది కదా సామెతలు, లోక సామెత కూడా. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కువ సంతోషం ఉన్నా కష్టమే, ఎక్కువ దుఃఖం ఉన్నా కష్టమే. అందుకే దేవుడు రెండుటి ఈక్వల్గా పెడతాడు. ఎక్కువ సంతోషం ఉన్నా నిద్ర పట్టదు, ఎక్కువ దుఃఖం ఉన్నా నిద్ర పట్టదు. అందుకే దేవుడు రెండింటి బ్యాలెన్స్ చేస్తున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా రెండింటిని ఇష్టపడాలి. ప్రభు నాకు ఆశీర్వాదమే కావాలి, నాకు దుఃఖము వద్దు అంటే ఎట్లా? మనుషులు దేవుని ఆశీర్వాదాలే కావాలా? దేవుడిచ్చే పరీక్షలు, పరిశోధనలు వద్దా? దేవుని పిల్లలు ఎట్లా అవుతాం? ఇప్పుడు పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నప్పుడు అర్థం చేసుకుంటే పిల్లల్ని చాలా దగ్గరగా చూసుకుంటారు. చాలా అర్థం చేసుకుంటాను నా పిల్లలు అని. అర్థం చేసుకునే వాళ్ళని నీకెంత చెప్పినా అర్థం కదా పోరా అంటారు, వదిలేస్తారు. అసలు నువ్వు ఈడుండకు వెళ్ళిపో అని కూడా అంటారు చాలా మంది పేరెంట్స్. అర్థం చేసుకునే వాళ్ళు కావాలి దేవునికి కూడా అంతే సేమ్. నా గొప్ప సంతోషం ఏంటంటే నా చుట్టూ ఎవరు లేకున్నా నాకు 2 పిల్లల్ని ఇచ్చాను, రత్నాలు లాంటి పిల్లల్ని. నన్ను చక్కగా అర్థం చేసుకుంటారు. ప్రతి పరిస్థితి ఎరుగును, ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలరు. ప్రభువుని బట్టే మా ధైర్యం. కళ్ళు మూసుకొని చెప్తాను. ఎవరైనా అడిగితే నీకు అందరికంటే ఎవరు ఎక్కువ ఇష్టం అంటే టక్కున నా నోటి నుంచి వచ్చే జవాబు నా యేసయ్య, ఆయన నా ఊపిరి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. యథార్థంగా చెప్తున్నా, నమ్మినా నమ్మకున్నా. నా యేసయ్య అంటే నాకు ప్రాణం. అంత మంచి యేసయ్య. నేను నిద్ర లేవగానే ఏమనుకుంటా లేస్తా అంటే మంచి యేసయ్య, గొప్ప యేసయ్య అని చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా ఆ 2 పదాలతో పలుకుతా లేస్తా, మేలుకుంటా. నా మంచి యేసయ్యా, నా గొప్ప యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా అనుకుంటా లేస్తా నేను. అంత మంచి యేసయ్య ఎవరికి దొరుకుతారు? అసలు కష్టాల్లాగా చూడనివ్వని దేవుడు ఎవరుకుంటారు? బాధల్ని బాధగా చూడనివ్వని దేవుడు ఎవరుకుంటారు? అటువంటి దేవుడు మన దేవుడు. అదే బిడ్డలకి నేను నేర్పించుకున్నా ప్రభువును బట్టి. ఒక్కోసారి మేము అనుకుంటాము గత దినాల్లో అంటే 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 లేవని కాదు, దేవుడు ముందుగానే సమస్యను సిద్ధపరిచినాడు. కానీ అది చేతికి వచ్చేటప్పుడు ఆలస్యం అయిపోతే, అసలు డబ్బులు లేకపోతే కొంచెమే ఉండే, ఎటు కాకుండా ఉండే. ఇప్పుడు మహిమ ఏమనేదంటే మమ్మీ ఈ తొందరగా అయిపోగొట్టేద్దాము, అప్పుడు కానీ ఏసై మనకి ఇస్తాడు. అంటే అంతగా ప్రభు మీద, ఒక పేరెంట్ మీద పిల్లలు ఆధారపడినట్లుగా మేము డిపెండ్ అవటం నేర్చుకున్నాం. నేను పిల్లలు ఇది అయిపోగానే ఇస్తాను ఏసై అయిపోతే ఎవరు ఇస్తారు? ఇట్లనే చెప్పుకుంటాం మేము. ఖచ్చితంగా వచ్చేసాయి అంతే. అటువంటి దేవుడు ఎవరుకుంటారు? అటువంటి దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుడు. దేవుని కొరకై మనం కొన్ని అనుభవించడానికి ఇష్టపడాలి. దేవుని కొరకై శ్రమను చెప్పాలంటే కొన్ని విషయాల్లో నేర్చుకోవటానికి, శ్రమ నుంచి మనము ఇష్టపడి సంతోషించడానికి శ్రమలు మనం నేర్చుకుంటేనే ఆయన మనం వాడుకోగలడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు.
ఇంకా చూస్తే ఈ కీర్తనల 103లో 15-16 ఉంటుంది. నరుని ఆవిరి గడ్డివలే ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవను, ఆ మీద దాని చోటు దాన్ని ఎరుగదు. సూర్యుని క్రింద అని ఉంటుంది చూడండి, ఇక్కడ కూడా 103లో సూర్యుని క్రింద భూమి మీద, సూర్యుని క్రింద అంటే భూమి మీద అని ఉన్న ప్రతిదీ ఇంతే, ఏది శాశ్వతం కాదు. అంటే అది అందమైన ఆరోగ్యమైన ఆస్తి అయినా, ఆస్తిపాస్తులు, వస్తు సంపద ఏది శాశ్వతం కాదు. మనిషే శాశ్వతం కాదు, మన ఊపిరే శాశ్వతం కాదు. శాశ్వతమైనది నిత్య రాజ్యం మన కొరకు పరలోకంలో భద్రపరిచి ఉన్నాడు. అందుకే మనం ఏం చూడాలంటే పైనున్న వాటిని వెతికితే కిందున్న ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తాయి. మనం దేవుని వెతుకుతా ఉంటే సూర్యుని పైన ఉన్న దేవుని మనం వెతుకుతూ మన జీవం గురించి, మన ప్రాణం గురించి, మన దేహాన్ని ప్రభువు కొరకే వాడుకునే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే భూమి మీద మనకి ఏం అవసరమో ఆయనకి తెలుసు, ఆయన ఇచ్చుకుంటాడు. భూమి మీదయే మనం ఆలోచిస్తూ మన శరీరం గురించి, మన సంపద గురించి, మన వస్తు సంపద గురించి, నాకు ఇది తక్కువైంది, అది తక్కువైంది, ఇది లేదు, వాళ్ళకంటే లేదే. ఎక్కడ నిరాశ వస్తుందంటే పోల్చుకుంటే నిరాశ వస్తుంది. అరే వాళ్ళకంటే నాకు ఇది లేదే, వాళ్ళకంటే నాకు ఇది లేదే అనుకున్నప్పుడు జీవితం అంతా తృప్తి ఉండదు. తృప్తి లేని జీవితం జీవించి చచ్చిపోవాల్సి వస్తుంది. దేవుడు మనకేది ఇచ్చాడో అందులో సంతోషించాలి. ఇతరుల గురించి మనం ఆలోచిస్తుంటే చెప్పండి ఆయుష తగ్గిపోద్ది. మన గురించి మనం దేవుని గురించి ఆలోచిస్తుంటే మన ముఖంలో తేజస్సిస్తాడు ప్రభువారు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఏమి సంపాదించిన లాభం లేదు అంటున్నారు కదా 2వ వచనంలో. ఏది శాశ్వతం కాదు, అందుకే వ్యర్థం అంటున్నాడు సొలొమోన్ గారు. మనకు దేవుడు ఇచ్చిన ఈ భౌతిక కోణం, ఈ మానసిక కోణం, ఈ ఆత్మ కోణం, ఈ మూడిటిని కూడా మనము జాగ్రత్తగా దేవుని కొరకే కాపాడుకోవాలి. కాబట్టి మనం సొలొమోన్ గారు కూడా అది చూసినప్పుడు అంటే ఆయన సొలొమోన్ గారు ఫిజికల్గా మెంటల్గా మాత్రమే ప్రయత్నించినాడు కాబట్టి అన్ని వ్యర్థంగా కనిపించినాయి. ఆత్మీయ కోణంలో చూడలా, స్పిరిచువల్గా చూడలేదు. నిజంగా మనం స్పిరిచువల్గా చూడాలి. దేవుని నమ్మిన ప్రతి బిడ్డను, మనిషి జీవితం అంటా ఉన్నాడు సొలొమోన్ గారు. మన జీవితం దేవుని చేతుల్లో పెడితే కదా ప్రశస్తంగా ఉంటుంది. ఇంత బతికి ఇంటెనక చచ్చిపోయినట్టు అన్నట్టు సామెత ఉంది. ఎంత ఆస్తి, ఎవరికి లేని ఆస్తి ఇచ్చినాడు సొలొమోన్ గారికి. తృప్తి లేకుండానే జీవించేసినాడు. సంతోషం లేదంటున్నాడు, అసలు మొత్తం వేస్ట్ అంటున్నాడు. ఏమి లాభం అంత దేవుడు ఆశీర్వాదం ఇచ్చి సరిగ్గా ఉపయోగించుకోకపోతే అంతే. దేవుడిచ్చిన దాన్ని మనం సరిగా ఉపయోగించుకుంటే మనకు అందులో సంతృప్తి, ఆనందం, నెమ్మది ఉంటుంది. దేవుడు ఇచ్చిన దాన్ని, ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఇచ్చిన హోటల్లో సంతోషపడాలనుకుంటే అది ఎప్పటికీ అవ్వదు. ఎంతున్నా తృప్తి ఉండదు. ఇచ్చిన దేవుని మర్చిపోతాం చాలాసార్లు, ఇచ్చిన తండ్రిని మర్చిపోతాం చాలాసార్లు. ఇచ్చిన దాంట్లో ఆహా ఓహో అనుకుంటా, వాళ్ళకి చూపించుకుంటా, ఇంటికి పిలిచి ఇది చూపించుకుంటా, అది చూపించుకుంటా ఆనందపడతా ఉంటారు చాలామంది. మాకు ఇంత ఉంది, అంత ఉంది. ఇది కాదు ఆశీర్వాదం, అవి భూమి మీద మాత్రమే, ఆ పరలోకానికి పనికిరావు. నిత్య జీవం, నిత్య ఆశీర్వాదం అది కావాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ప్రసంగి 1:4 వచనంలో కూడా అందుకే ప్రసంగాలు అంటున్నాడు. 3వ వచనం చూస్తే ఏమో తరం వెంబడి తరము గతించిపోతా ఉంది, భూమి ఒక్కటే ఎల్లప్పుడు నిలుస్తుంది అని అంటా ఉన్నాడు. భూమి అంటే భూమి ఎప్పుడు నిలుస్తుందా, ఒక రోజు అంతా కొత్తదైపోతుందా అని మనం అనుకోవచ్చు. దాని గురించి మాట్లాడట్లేదు సొలొమోన్ గారు. అంటే మన బతికింటే మనుషుల తర్వాత ఇంకొక తరం గతించిపోయిందా. ఇప్పుడు మన ముత్తాతల పేరు కూడా మనకు తెలియదు కదా, నాకైతే తెలియదు. ముత్తాతలు ఆ తరం గతించిపోయింది, ఇంకొక తరం వస్తుంది, అది గతించిపోతుంది. ఇంకో తరం మన తరం కూడా కొంత తర్వాత గతించిపోతుంది. ప్రభు అక్కడ ఆలస్యం అయితే మర్చిపోతాం. ఏంది అంతా అనుకున్నాడు సొలొమోన్ గారు. అంటే మానవ కోణంలో తన జ్ఞానంలో ఆలోచిస్తున్నాడు. తరం వెంబడి తరం పోతా ఉంది, భూమి ఒక్కటే నిలిచి ఉంటా ఉంది అని తను కూడా అంటే ఎల్లప్పుడు నిలిచి ఉండాలనుకున్నాడు కాబోలు. ఎందుకు అంత వ్యర్థమే. తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు మళ్ళీ అస్తమిస్తాడు. అయితే రొటీన్గా జరుగుతుంది. ప్రతి ఉదయము తూర్పుడు సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమయమున సూర్యుడు వెళ్ళిపోతాడు. ఇదే కదా జరుగుతుంది. కొత్తదనం ఏముంది, అది కొత్తదనం కావాలి. సొలొమోన్ గారికి అదే ఆలోచించినాడు. ఎప్పుడు జరిగేది ఇప్పుడు జరుగుతూ ఉంది అని. కాబట్టి మనం ఆ విధంగా మనమున్నా లేకున్నా ప్రపంచము
దేవుడు ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. మనం ఆయన కొరకు ఉపయోగపడాలని ఆశపడినప్పుడు మాత్రమే మనము దేవునికి ఉపయోగకరంగా మనం ఉండగలం. కాబట్టి చూసిన దాన్ని చూడటానికి మనుషులకు బోరెక్కిపోద్ది. ఈ సినిమాలు చూసే వాళ్ళైనా సైతం చూడండి, సినిమా రైటర్స్ కూడా ప్రసంగి గ్రంథం చూసి రాసుకున్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. నేను ఎప్పుడు సినిమా హాల్ కూడా చూడలేదు, కానీ వింటా ఉంటాం కదా సినిమా హాల్ అట్లుంటాయి ఇట్లుంటాయని. మా నాన్న మాకు చిన్నప్పుడు చిన్నపిల్లలకి సినిమా హాల్లో చిన్నపిల్లలకి చూపిస్తారు కదా జంతువులు, ఇది అవి చూపిస్తున్నారు. నేను అప్పుడు 3rd క్లాసు. నాన్న అందరు పోతున్నారు, మా ఫ్రెండ్స్ వెళ్తా అంటే సినిమా హాల్ అయితే వద్దమ్మా అన్నాడు. అది మాకేంటంటే మందిరం ఎల్డరు మిస్సెస్ మా టీచరు, నాన్న చిరంజీవి ఆంటీ బొమ్మనింది నాన్న అంటే, సరేలే మా ఆంటీ రమ్మనింది కదా పొమ్మని. అప్పుడు చిన్నప్పుడు చూస్తున్నాను, ఆ స్క్రీన్ కూడా పెద్ద గుర్తులేదు, పెద్దగా బొమ్మలు కనిపించింది అన్నట్టు గుర్తుంది అంతే. ప్రభువు నిజంగా దేవుడు అంతటి జ్ఞానం మనుషులకు ఇచ్చినాడు. దేవుడిచ్చిన జ్ఞానంలో ఉంటే ఏది వ్యర్థంగా కనపడదు. అదే అంటున్నాడు, సూర్యుడు ఉదయిస్తాడు పొద్దున, సాయంత్రం అస్తమయమైపోతాడు. ఏముంది, అంత రొటీనే కదా, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతూ ఉన్నాయి. 8వ వచనంలో అంటాడు, మనుషులు దాన్ని ఎంచరు అంటున్నాడు. మనుషులు దాన్ని గుర్తుపట్టట్లేదు అంటా ఉన్నారు సొలొమోను గారు. కానీ ఏదేమైనప్పటికీ దేవుడు సృష్టించినవి ఆయన కరెక్ట్గా సృష్టించాడు. ఆయన క్రమమే వేరు, మనుషుల క్రమం వేరు. మనుషులు క్రమం లేకుండా జీవిస్తారు అంటారు కదా, కుక్క బతుకుతుంది నేను బతుకుతున్నా అన్నట్లుగా జీవించకూడదు. ఒక గోల్ ఉండదు మనిషికి, అంటే ఒక జీవితంలో ఒక పర్పస్ ఉండదు. ఎట్లా బతుకుతున్నారు వాళ్ళకే తెలియదు. కొద్దిసేపు అక్కడ ఉంటారు, కొద్దిసేపు ఇక్కడ ఉంటారు, కొద్దిసేపు ఆ మాట మాట్లాడు, కొద్దిసేపు ఈ మాట మాట్లాడతారు. అంటే ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, అట్లా ఉంటారు. అదేం చెప్పాలంటే సొలొమోను గారి గురించి మనం అనకూడదు, కానీ అటువంటి అనుభవంలో కూడా వెళ్ళినాడు. ఏది చూస్తే అది కాదనకుండా అనుభవించినాడు జంతువుల్లాగా. అందుకే అంత వ్యర్థమైపోయింది. ఎక్కడ సంతృప్తి ఉంటుంది? చివరికి వచ్చి అంటే తన బతుకు మీద తనకు విసుగు పుట్టింది అంటాడు. నా బతుకు మీద నాకు విసుగు పుట్టింది అంత తర్వాత అధ్యాయంలో. అసహ్యం వేస్తుంది కదా, పోతా ఉంటారు ఇష్టానుసారంగా. నిజంగా మనిషి అయితే ఏదో ఒక రోజు అసహ్యం వేస్తుంది. పాపం అంటే చేసిన పనులను బట్టి ఎవరి బతుకు మీద వాళ్ళకి రోత పుడుతుంది, రోత బతుకు బతికితే. అటువంటి ఆ విధంగానే మాట్లాడుతున్నారు సొలొమోను గారు. పూర్వము జ్ఞాపకానికి రారు, పుట్టబోవారు జ్ఞాపకానికి రారు, తర్వాత ఉండబోరు వారికి కలగదు అని చెప్తున్నారు 11వ వచనంలో. ఎవరు జ్ఞాపకం ఉండరు? తను అనుకొని ఉంటాడు, ఏముంది ఇంత ఉంది ఆస్తి పాస్తి సంపాదన, ఏదో చచ్చిపోతున్నా అయిపోయింది ఊపిరి, అంత అనుభవించినా ఎక్కడ నాకు సంతోషం లేదు. దేవుడు లేని జీవితం, సంతోషం లేని జీవితం. చివరికి వచ్చినాడు దేవుని దగ్గరికి, అదైనా సంతోషం. ప్రసంగే నేను యెరూషలేము ఇశ్రాయేలు రాజునైనా ఆకాశము క్రింద జరుగునది అంతటి జ్ఞానము చేత విచారించి గ్రహించుటకి నా మనస్సు నిలిపితని. వారు దేని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసం బహు కఠినమైనది. దేవుడు ఏర్పరిచింది కఠినమైనది అంటున్నారు సొలొమోను గారు. దేవుడిచ్చింది కఠినంగా ఎంచుతున్నామంటే, దేవుడు చెప్పినట్టు కాకుండా మనకి ఇష్టం వచ్చినట్టు జీవించాలనుకుంటే కఠినంగా అనిపిస్తుంది. దేవుని మాట, దేవుడి నిర్ణయాలు, దేవుని యొక్క క్రమము మనకి ఇష్టం లేకపోతే అన్ని కఠినంగానే కష్టంగానే కనిపిస్తాయి. అందుకే సొలొమోను గారు అట్లా అంటున్నారు. మనం చూస్తే సూర్యుని క్రిందన్న క్రియలన్నిటి నేను చూసినాను, అన్ని వ్యర్థాలే, గాలికే ప్రయాసపడినట్టున్నాయి అంటున్నారు 14వ వచనంలో. వంకరగానున్న దాన్ని చక్కబరచ శక్యం కాదు, లోపము గల దానిని లెక్కకు రాదు. ఏదైనా లోపం ఉంటే అది లెక్కలోకే రాదు, అట్లా తీసి పారేస్తుంటాడు ఆయన. పనికి రానివి, ఎందుకంటే పనికొచ్చే వస్తువులు సామాగ్రి తనకు ఉన్నవన్నీ బంగారమే, ఇంకా ఓఫీరు, ఇంకా గంధకాలు, విలువైన వస్తువులే ఆయనకి ఎక్కడో కనిపిస్తాయి పనికిరాని. అందుకే అవి లెక్కలోకే రావంటున్నారు. దేవుళ్ళు ఉంటే ఎన్నిక లేని వారిని ఆయన ఘనమైన వారుగా చేస్తాడు. ప్రభులో ఉంటే అది ఎరుగుతాం. ఇంకా యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించుతానని, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుతానని నా మనస్సులో నేను అనుకున్నా అంటున్నాడు సొలొమోను గారు. నేను ఎంత జ్ఞానం సంపాదించినాను, ఎంత విద్య అభ్యసించినాను, నా వంటి వాళ్ళు ఇంక లేరు అంటే నేను అనుకున్నా అంటున్నాడు.
దేవుడు నాకు ఇంత జ్ఞానం ఇచ్చాడని ఓడే అక్కడ కనపడట్లేదు. ఇక్కడ దేవుడు అనేది అక్కడ కనిపిస్తుంది కానీ యెహోవా అని కానీ కనపడదు. ప్రసంగి గ్రంథంలో కామన్ వర్డ్గా దేవుడు అన్నారు. యెహోవా యాహ్వే అంటారు హీబ్రూలో. దేవుడు అని ఉపయోగించినాడు. దేవుడు నాకు ఇంత జ్ఞానం ఇచ్చాడు, నేను అడిగితే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు అని అనట్లేదు. నేను జ్ఞానం సంపాదించిన, ఎక్కడ సంపాదిస్తాం మనం జ్ఞానం? దేవుడు ఇవ్వకపోతే మన జ్ఞానం ఎక్కడిది? మన జ్ఞానం అనుకునేదంతా బుద్ధిహీనతే. కాబట్టి ఆ విధంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు. దేవుడు ఇవ్వండి ఎక్కడ రాదు. దేవుడిని మెన్షన్ చేయకుండా మనం ఏది మాట్లాడకూడదు. నా మనసు నిలిపినాను, జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకుంటూ ప్రయత్నించినాడంట. అన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి ప్రయాసపడ్డాడు. ప్రభా ఇదేంది నాకు తెలుపవా, ప్రభా ఇదేంది నాకు తెలుపవా అని అడుగుంటే బాగుండేది. సొంతగా ప్రయాసపడినాడు. అందుకేమన్నాడు, అయితే ఇది గాలికై ప్రయాసపట్టి అని తెలుసుకుంటుని. దేవుడు లేకుండా ఏది ప్రయత్నించినా గాలికి ప్రయాసపడినట్టే. గాలిని పట్టుకోగలమా? చాలా మంది అంటారు చచ్చిపోతే యేసుప్రభుని నమ్ముకోమని. చాలా మందికి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, ఏమోలేమ్మా గాలి 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 గాలిలో కలిసిపోద్ది అంటారు. ఊపిరి దేవుడు ఎంత ప్రశస్తంగా ఇచ్చినాడు. మనిషి గాల్లో కలిసిపోతే మనిషి ఎందుకు సృష్టిస్తాడు దేవుడు మనిషిని? ఎందుకు పుట్టించుకుంటాడు? అంత విలువైన వారిగా పుట్టించుకున్నాడు మనిషిని దేవుడు. ఎవరికి వాళ్ళే అజ్ఞానులైపోతున్నారు. ఎవరి బుద్ధిహీనతే వాళ్ళని తక్కువ చేస్తుంది. అందుకే జ్ఞానులే ఉండాలి. అది దేవుడు చెప్పేది. విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును అని ఇప్పుడు ఎరిగినాడు. ఇంత జ్ఞానం నాకు దుఃఖమే పుట్టించింది. నిజంగా మన జ్ఞానం దుఃఖం పుట్టిస్తుంది. దేవుడిచ్చిన జ్ఞానం సంతోషం ఇస్తుంది. అధిక విద్యను అభ్యసించిన వారికి అధిక శోకం. లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ప్రసంగి గారు. లోకం సంపాదించుకున్నాడు, లోక జ్ఞానం, లోక వివేకం, లోకంలో ఉన్న దానంతటినే సరి చేసినాడు. వృక్షశాస్త్రం, ప్రతి వృక్షాన్ని పరిశీలించాడంట. ఎంత జ్ఞాని! ప్రభా నాకు ఇంత జ్ఞానం ఇచ్చావు, నీకు వందనాలు అని చెప్తా ఉంటే అంత గాలికి అని అనడు కదా సొలొమోను గారు. ఎంత చక్కటి ప్రసంగి, ఎంత చక్కగా వర్ణనలతో రాశాడు. ఎవరికి అర్థం కాని విధంగా పరమగీతాలు. ఎంత చక్కటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఎన్ని సామెతలు రాశారు జ్ఞానం గురించి. అదే దేవుడు ఇచ్చింది కాదా? ఈ లోకము వాటి గురించి ప్రయాసపడదలుచుకుంటే జ్ఞానం అంతా గాలికై ప్రయాసపడినట్టే ఉంటుంది. జ్ఞానం అంతా బుద్ధిహీనత అయిపోతుంది. అది మనం ఇక్కడ నేర్చుకునేది. క్రొత్తదనం. ఇప్పుడు మనం అనుకోవచ్చు అప్పుడున్నాయి, ఇప్పుడు ఇంకా కొత్త కొత్తవి వచ్చేసినాయి కదా. ఇప్పుడున్నాయి అంటారు ఏంటి సొలొమోను అని. అప్పుడు కూడా చాలా ఉన్నాయి. ఆదికాండం 4:21-22 చూస్తే రాగి, ఇనుము పనిముట్లను కయ్యూను వంశపు వారు తయారు చేసినాయి. అప్పుడున్నాయి కదా, ఇప్పుడున్నాయి. ఇంకా చూస్తే ఈ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కయ్యూను సంతానానికి కూడా దేవుడు చూడండి, ఎటువంటి వారిని కూడా దేవుడు వదులుకోడు. కయ్యూను ఎంత కఠినుడు అంటే, కయ్యూను ఎంత అసూయపరుడు అంటే, అయినా ఆ సంతానాన్ని వదులుకోలేదు దేవుడు. వాళ్ళ నుంచి కూడా మంచి మంచి వరాలు ఇచ్చినాడు దేవుడు. కాబట్టి గాలికి ప్రయాసపడినట్టుగా ఉండకూడదు. మన జీవితం ప్రశస్తమైనదిగా ఉండాలి. అది మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది. ఏది ఇచ్చినా ప్రభు నుంచి వచ్చిందని రుచి చేసుకోవాలి. మన జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పాలో అన్ని మలుపులు తిప్పటానికి ప్రభువుకు అవకాశం ఇవ్వాలి. ప్రభు నా జీవితం నీ చేతులు పెడుతున్నా, ఇంక అంతే, ఏదున్నా నువ్వు చూసుకో. అది చేస్తే సంతృప్తి ఉంటుంది జీవితంలో. నా దేవుని కొరకు నేను బతికిన కాలంలో అని. అందుకే కీర్తనలు 56:8 నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. మనం అనుకుంటాం ఏంది బాధలు, ఎవరు చూస్తారని. దేవుడు ఆయన బుడ్డిలో దాచుకుంటాడు. అవి నీ కవిలిలో కనబడను కదా అంటాడు భక్తుడు. కవిలి అంటే పుస్తకం, దేవుని పుస్తకం రాసుకుంటాడు. మన కన్నీరు కార్చినప్పుడల్లా ఆయన పుస్తకంలో రాసుకుంటాడు. నా బిడ్డ ఈ టైంలో, ఈ నిమిషంలో, ఈ క్షణంలో కన్నీరు కార్చింది, నా దగ్గరకు వచ్చింది, ప్రార్థన చేసింది అని దేవుడు రాసుకుంటాడు. బుద్ధిహీనంగా ఉన్నాం. అందుకే దేవుడు లేకపోబట్టే మొదటి రాజుల 11 తర్వాత చదివితే అంత అంటే పతనం, సొలొమోను గారి పతనం అంతా కనిపిస్తుంది, బుద్ధిహీనత అంతా అక్కడ కనిపిస్తుంది. కాబట్టి దేవుడిచ్చిన ఫలితాన్ని మనం అనుభవించాలి.
మనమే ఏదో సంపాదించుకోవాలనుకుంటే నిరాశే మిగులుతుంది. కాబట్టి ఈ విధంగా మనం కొన్ని వచనాలు చదివేస్తే ముగిచ్చేస్తాను. అంటే ముఖ్యమైన విషయాలు ప్రసంగి 4:5 ఒకసారి చదువుతాను. ఏ విధంగా జీవితం అనేది చూసుకున్నాడు సొలొమోను గారు. 4:5 బుద్ధిహీనుడు చేతులు ముడుచుకుని తన 4:6 ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండటం మేలు అంటారు సొలొమోను. నెమ్మది అది అడగాలి ప్రభుని. ప్రభా, నిన్ను కలిగి నేను నెమ్మది కలిగి ఉండటకు సహాయించి. దేవుడు లేకుంటే నెమ్మది ఉండదు. దేవుడు లేని జీవితం సంతోషం ఉండదు. దేవుడు లేని జీవితంలో ఆనందం ఉండదు. మనం పరిస్థితుల వైపు మనుషుల వైపు చూస్తూ ఉంటే మనకు నెమ్మది ఉండదు. ప్రభునే చూడాలి. చేతి నిండా నెమ్మది కలిగి ఉండాలంటే హృదయం నిండా ప్రభువుని కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి నెమ్మది మనం అడగాలి దేవుణ్ణి. ప్రభా, నిన్ను కలిగిన జీవితం నాకు ఇవ్వు అని మనం ప్రభువుని అడగగలిగితే ఆయన ఇస్తాడు. ఇంకా 5:18 ఏముంటుందంటే ఇవి మనం కలిగి ఉండాలి అని మనం చూద్దాం. 5:18 ముగిచ్చేస్తున్నా. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనది నాకు కనబడింది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానలు పుచ్చుకొని తన కష్టార్జిత మంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండటే ఇది వానికి భాగ్యము అని సొలొమోను గారు అనుకుంటున్నారు. సుఖ సంతోషాలతో ఉండాలా, ఇచ్చినవన్నీ అనుభవించాలా, నెమ్మదిగా ఉండాలా. ఇది కూడా ప్రభువుని కలిగి ఉంటేనే ధన్యత. కాబట్టి ఈ విధంగా మనం 4:9-12 కూడా ఉంటుంది కదా, కొన్ని మాటలు రాస్తారు. ఇద్దరు కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగును గనక ఒంటిగాడి ఉండేటి కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు. వాడు పడిపోయినలా ఒకడు తోడి వచ్చి లేవనెత్తును. ఒంటిగాడి పడిపోయినలా మనకి శ్రమయే కలుగును. వాళ్ళు లేవనెత్తు వాళ్ళు లేకపోవును. ఇది ప్రభు చెప్పిన మాటే. ఒంటి పేట తాడు కంటే ముప్పేటల తాడు అని. కాబట్టి ఈ విధంగా ప్రసంగి తన అనుభవాల గురించి ఎన్నో విషయాలు రాసినాడు. తర్వాత 5:14 మనం చూసినట్లయితే 5:14 అయితే ఆ ఆస్తి దురదృష్టం వల్ల నశించిపోవును అంటున్నాడు. దురదృష్టం అని మాట్లాడుతున్నాడు. అతడి పుత్రులు గలవాడైనను అతని చేతులు ఏమీ లేకపోవును. అంటే బిడ్డలున్నా కూడా వేస్టే అన్నట్టుగా, పిల్లల ద్వారా వచ్చేది ఏం లేదు అన్నట్టుగా. నిజంగా అటువంటి పిల్లలు లేకపోలేదు ఈ దినాల్లో. కాబట్టి అది తను తరచి చూసినాయి. చివరిగా 5:6 నీ దేహమును శిక్షకు లోపరిచినంతగా పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవుని కోపం పుట్టించి నీ వేళని కష్టమును వ్యర్థపరుచుకునేదవు. అది ఇప్పుడు దారిలోకి వచ్చినాడు సొలొమోను గారు. కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. దేవుని నీకు నీవే దేహానికి నష్టం తెచ్చుకుంటావు. నీ నోటి ఫలము వాళ్ళు అనుభవిస్తాను. అందుకే నోటిని కాచుకోమన్నాడు. యాకోబు పత్రికలో ఉంది, సామెతలు అనేక చోట్ల ఉంది. మన నోటి ఫలం మనం అనుభవిస్తాము అని దేవుడు అంత విలువిచ్చాడు మన నోటికి. మనం దాన్ని పాజిటివ్గా ఆలోచించుకోవాలి. పాజిటివ్ మాటలే మన నోటి నుంచి రావాలి. ఆశీర్వచనమే మీ నోట రాని, శాపవచనం రానియొద్దన్నాడు ప్రభు. అందుకే ఆయన ఇచ్చిన వాక్కు, ప్రభా నీ వాక్కు నాలో పెట్టు, నైనా మీరిచ్చిన ఆశీర్వాదం నాకు ఇవ్వండి ప్రభా, మీరు నన్ను నడిపించండి. ఆగూరు ప్రార్థన మనం చూసినాం కదా. ఆగూరు ప్రార్థన ఉమాసిస్టర్ గారు చెప్పినారు. ఆగూరు చక్కటి ఆ ప్రార్థన చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి, చాలా దమ్ము ఉండాలి. ప్రభా ఎక్కువ ఐశ్వర్యం నాకు ఇవ్వద్దు, లేమిలో నన్ను ఉంచొద్దు. లేముంచితే నిన్ను దూషిస్తానేమో. ఎక్కువ ఐశ్వర్యం ఇస్తే నిన్ను మర్చిపోతానేమో. మనకు అవసరమైన దానికంటే ఎక్కువ మనకు ఉందనుకోండి దేవుణ్ణి మర్చిపోతారు. సొలొమోను గారు అదే కదా, మర్చిపోయినాడు దేవుణ్ణి. ఇచ్చిందని చూస్తా బతికాడు, మొత్తం సెట్ చేస్తున్నాడు. అట్లా ఉండకూడదు. ఆ గూడు ప్రార్థన చేయగలిగితే చాలా ధన్యులం. మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి ఎరుక. ప్రభువును టోటల్గా ప్రసంగి గ్రంథంలో ప్రభువు లేకుండా మనకి ఏదున్నా వ్యర్థమే. ప్రభు ఇచ్చిన దానిలో ప్రభుని స్తుతిస్తూ ముందుకు సాగిపోతేనే ధన్యం. తర్వాత మనం చూస్తాం 12వ అధ్యాయంలో దేవుని చివరికి ఏమంటాడు, ఏమైనా భయభక్తులు కలిగి ఉండటయో అది జీవితం అంటేనే. దేవుని భయభక్తులు కలిగి ఉండాలని, ఆయన భయము భక్తి కలిగి మనకు ఆయన ఇచ్చిన వరం ఈ జీవితం, ఆయన ఇచ్చింది ఈ ఊపిరి, ఇది ప్రభు కొరకే బతకాలి అని ఆశపడాలి మనం. అప్పుడు ప్రభు ఆడుకుంటాడు. మనం ఇష్టపడాలి. ప్రభు ఏ మలుపు తిప్పి ఆ మలుపులోకి వెళ్ళటానికి మనం ఇష్టపడాలి, ఇంకా శక్తి మీద కోరుకోవాలి. ఆ విధంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.